ఓం శాంతి. మురళీ డేట్ 19-10-2025. అవ్యక్త బాబ్దాదా రివైజ్ కోర్స్ 31-3-2007. సుపుత్రులై తమ ముఖము ద్వారా బాబా ముఖాన్ని చూపించాలి. నిర్మాణము అంటే సేవతో పాటు నిర్మల వాణి, నిర్మాణ స్థితి యొక్క బ్యాలెన్స్ ను పెట్టుకోవాలి. ఈరోజు బాబ్దాదా నలువైపులా ఉన్న పిల్లల భాగ్య రేఖలను చూసి హర్షితులవుతున్నారు. పిల్లలందరి మస్తకంలో మెరుస్తున్న జ్యోతి రేఖ మెరుస్తూ ఉంది. కళ్ళల్లో ఆత్మీయతకు చెందిన భాగ్యరేఖ కనిపిస్తుంది. నోటిలో శ్రేష్ఠ వాణికి చెందిన భాగ్యరేఖ కనిపిస్తుంది. పెదవులలో ఆత్మిక చిరునవ్వు కనిపిస్తూ ఉంది. చేతులలో పరమాత్మ యొక్క సర్వ ఖజానాల రేఖ కనిపిస్తూ ఉంది. స్మృతిలో వేసే ప్రతి అడుగులో పద్మాల రేఖ కనిపిస్తూ ఉంది. ప్రతి ఒక్కరి హృదయంలో బాబాపై ప్రేమలో లవలీనమయ్యే రేఖను చూస్తున్నారు. అటువంటి శ్రేష్ఠ భాగ్యాన్ని పిల్లలు ప్రతి ఒక్కరూ అనుభవం చేస్తున్నారు కదా. ఎందుకంటే ఈ భాగ్యరేఖలను స్వయంగా బాబానే ప్రతి ఒక్కరి శ్రేష్ఠ కర్మ అనే కలము ద్వారా గీశారు. అవినాశి అయిన ఇటువంటి శ్రేష్ఠ భాగ్యం కేవలం ఈ జన్మ కోసమే కాదు, కానీ అనేక జన్మల అవినాశి భాగ్యరేఖలు. అవినాశి బాబా మరియు అవినాశి భాగ్యరేఖలు. ఈ సమయంలో శ్రేష్ఠ కర్మల ఆధారంతో సర్వ రేఖలు ప్రాప్తిస్తాయి. ఈ సమయంలోని పురుషార్థం అనేక జన్మలకు ప్రాలబ్ధాన్ని తయారు చేస్తుంది. బాబ్దాదా పిల్లలందరి అనేక జన్మలకు లభించే ఈ సమయంలోని పురుషార్థం యొక్క ప్రాలబ్ధాన్ని ఇప్పుడే చూడాలి అనుకుంటారు. కేవలం భవిష్యత్తులోనే కాదు, ఇప్పుడు కూడా ఈ భాగ్యరేఖలన్నీ సదా అనుభవం అవ్వాలి. ఎందుకంటే ఇప్పటి ఈ దివ్య సంస్కారమే మీ కొత్త ప్రపంచాన్ని తయారు చేస్తుంది. కనుక పరిశీలించుకోండి. పరిశీలించుకోవటం వస్తుంది కదా. స్వయాన్ని స్వయమే పరిశీలకులుగా అవ్వండి. సర్వ భాగ్యరేఖలు ఇప్పుడు కూడా అనుభవం అవుతున్నాయా? ఈ ప్రాలబ్ధం అంతిమంలో కనిపిస్తుంది అని అనుకోవటం లేదు కదా. ప్రాప్తించేది ఇప్పుడే అయినప్పుడు అనుభవం కూడా ఇప్పుడే చేసుకోవాలి. భవిష్య ప్రపంచం యొక్క సంస్కారాలు ఇప్పుడు ప్రత్యక్ష జీవితంలో అనుభవం అవ్వాలి. అయితే అందుకోసం ఏం పరిశీలించుకోవాలి? భవిష్య ప్రపంచంలో ఒకే రాజ్యం ఉంటుంది అని భవిష్య ప్రపంచం యొక్క సంస్కారాల గాయనం చేస్తారు. ఆ ప్రపంచం గుర్తుంది కదా. ఎన్నిసార్లు ఆ ప్రపంచంలో రాజ్యం చేశారు గుర్తుందా? లేక గుర్తు తెప్పిస్తే గుర్తొస్తుందా? ఎలా ఉండేవారిమి అన్నది స్మృతిలో ఉంది కదా. కానీ ఆ సంస్కారము ఇప్పటి జీవితంలో ప్రత్యక్ష రూపంలో ఉందా? ఇలా చెక్ చేసుకోండి.
ఇప్పుడు కూడా మనస్సులో, బుద్ధిలో, సంబంధ సంపర్కంలో, జీవితంలో ఒకే రాజ్యం ఉన్నదా? లెక్క అప్పుడప్పుడు ఆత్మ రాజ్యంతో పాటుగా మాయా రాజ్యమైతే లేదు కదా? భవిష్యత్తు ప్రాలబ్ధంలో ఒకే రాజ్యం ఉంటుంది, రెండుండవు. మరిప్పుడు కూడా రెండు రాజ్యాలైతే లేవు కదా? భవిష్యత్తు రాజ్యంలో ఒకే రాజ్యంతో పాటు ఒకే ధర్మం ఉంటుంది. ఆ ధర్మం ఏమిటి? సంపూర్ణ పవిత్రతను ధారణ చేసే ధర్మం. కనుక పవిత్రత సంపూర్ణంగా ఉన్నదా అన్న దానిని ఇప్పుడు చెక్ చేసుకోండి. స్వప్నంలో కూడా అపవిత్రత యొక్క నామ రూపాలు కూడా ఉండకూడదు. పవిత్రత అనగా సంకల్పాలు, మాటలు, కర్మలు మరియు సంబంధ సంపర్కాలలో సంపూర్ణ పవిత్రతకు చెందిన ఒకే ధారణ ఉండటం, బ్రహ్మచారులుగా ఉండటం. మీ చెక్కింగ్ చేసుకోవటం వస్తుందా? ఎవరికైతే స్వయాన్ని చెక్కింగ్ చేసుకోవటం వస్తుందో వారు చేతులెత్తండి. చెక్కింగ్ చేసుకోవటం వస్తుంది మరియు చేస్తారు కూడానా? చేస్తారు. టీచర్లు వస్తుందా? డబల్ విదేశీలకు వస్తుందా? ఎందుకు? ఇప్పటి పవిత్రత కారణంగానే మీ జడ చిత్రాల నుండి కూడా పవిత్రతను కోరుకుంటారు. పవిత్రత అంటే ఒకే ధర్మం. ఇప్పుడు స్థాపన అయితేనే భవిష్యత్తులో కూడా ఒకే ధర్మం కొనసాగుతుంది. అలాగే భవిష్య ప్రపంచం గురించి ఇంకా ఏం గాయనముంది? ఒకే రాజ్యం, ఒకే ధర్మము. అలాగే సదా సుఖ శాంతులు, సంపత్తి, అఖండ సుఖం, అఖండ శాంతి, అఖండ సంపత్తి. అది విశ్వరాజ్యం. ఇప్పటి మీ స్వరాజ్య జీవితంలో ఈ సమయంలో ఉన్నది స్వరాజ్యం. కనుక అవినాశీ సుఖం, పరమాత్మ సుఖం అవినాశి అనుభవం అవుతున్నాయా? ఏదైనా సాధనము లేక సౌకర్యం ఆధారంగా అయితే సుఖం అనుభవం అవ్వటం లేదు కదా అన్న దానిని చెక్ చేసుకోండి. ఎప్పుడూ ఏ కారణంగానైనా దుఃఖపు అలా అనుభవంలోకి రాకూడదు. ఏదైనా పేరు, ప్రతిష్ట, గౌరవాల ఆధారంపైనైతే సుఖం అనుభవం అవ్వటం లేదు కదా? ఎందుకని? ఈ పేరు, ప్రతిష్టలు, గౌరవాలు, సాధనాలు, సౌకర్యాలు ఇవన్నీ స్వయమే వినాశి అయినవి, అల్పకాలానికి చెందినవి. కనుక వినాశి అయిన వాటి ఆధారంతో అవినాశి సుఖం లభించదు. చెక్ చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు కూడా వింటూ చెక్ చేసుకుంటూ ఉన్నట్లయితే ఇప్పటి సంస్కారాలు మరియు భవిష్య సంస్కారాల ప్రాలబ్ధంలో ఎంత తేడా ఉంటుంది అన్నది తెలుస్తుంది. మీరందరూ జన్మించినప్పుడే బాప్ దాదా ప్రమాణం చేశారు. ఆ ప్రమాణం గుర్తుందా లేక మర్చిపోయారా? మేమందరము బాబాకు సహచరులుగా అయ్యి, విశ్వ కళ్యాణకారులుగా అయ్యి, నూతన సుఖ శాంతిమయ ప్రపంచాన్ని తయారు చేస్తాము అని ప్రమాణం చేశారు. గుర్తుందా?
మీరు చేసిన ప్రమాణం గుర్తుందా? గుర్తుంటే చేతులెత్తండి. పక్కా ప్రమాణమా లేక కాస్త గడబిడ అయిపోతుందా? నూతన ప్రపంచం ఇప్పుడు పరమాత్మ సంస్కారాల ఆధారంతో తయారు చేస్తారు. కనుక ఇప్పుడు కేవలం పురుషార్థం చెయ్యటం కాదు, పురుషార్థపు ప్రాలబ్ధాన్ని కూడా ఇప్పుడు అనుభవం చెయ్యాలి. సుఖంతో పాటుగా శాంతిని కూడా చెక్ చేసుకోండి. అశాంతి పరిస్థితులు, అశాంతి వాయుమండలంలో కూడా శాంతి సాగరుడు పిల్లలైన మీరు సదా కమల పుష్ప సమానంగా అశాంతిని కూడా శాంతి వాయుమండలంలోకి పరివర్తన చెయ్యగలరా? శాంతిగా ఉన్న వాయుమండలంలో మీరు శాంతిని అనుభవం చెయ్యటం అదేమంత పెద్ద విషయం కాదు. కానీ అశాంతిని శాంతిలోకి పరివర్తన చేస్తాము అన్నది మీ ప్రమాణం. కనుక చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటున్నారు కదా. పరివర్తకులు పరవశులు కారు కదా. పరివర్తకులు ఎప్పుడూ పరవశులవ్వరు. అదేవిధంగా సంపద, తరగని సంపద, స్వరాజ్య అధికారుల తరగని సంపద ఏంటి? జ్ఞానం, గుణం మరియు శక్తులు స్వరాజ్య అధికారుల సంపదలు. కనుక చెక్ చేసుకోండి. జ్ఞానం యొక్క మొత్తం విస్తారం యొక్క సారం స్పష్టంగా తెలుసుకున్నారు కదా. కేవలం ఉపన్యాసం చెయ్యటం, కోర్సు చేయించటం జ్ఞానం అంటే అర్థం ఇది కాదు. జ్ఞానానికి అర్థం వివేకం. మరి ప్రతి సంకల్పము, ప్రతి కర్మ, మాట అన్ని జ్ఞానయుక్తంగా అనగా వివేకవంతులై జ్ఞాన సంపన్నులై చేస్తారా? సర్వ గుణాలు ప్రాక్టికల్ జీవితంలో ప్రత్యక్షమై ఉన్నయ్యా? సర్వమున్నయ్యా లేక యథాశక్తి ఉన్నయ్యా? ఇదే విధంగా సర్వశక్తులు, మాస్టర్ సర్వశక్తులు అన్నది మీ టైటిల్. ఒట్టి శక్తివంతులు కాదు. మరి సర్వశక్తులు సంపన్నంగా ఉన్నయ్యా? మరొక విషయం, సర్వశక్తులు అవసరమైన సమయంలో కార్యం చేస్తాయా? అవసరమైన సమయంలో హాజరవుతాయా? లేక సమయం గడిచిపోయిన తర్వాత గుర్తొస్తాయా? కనుక 3 విషయాలు అనగా ఒకే రాజ్యం, ఒకే ధర్మం మరియు అవినాశి సుఖశాంతులు మరియు సంపద. ఎందుకంటే ఇప్పటి స్వరాజ్య సమయంలో ఈ విషయాలను అనుభవం చేసుకోకపోతే భవిష్యత్తులో చేసుకోలేరు. ఇప్పటి నుండే ఈ సంస్కారాలు ప్రత్యక్షంగా ఉంటేనే అనేక జన్మలు ప్రాలబ్ధ రూపంలో వస్తాయి. ధారణ చేస్తున్నాము, అయిపోతాము, అంతిమానికి తయారైపోతాము అని ఇలా అనుకోవటం లేదు కదా. ఇప్పటి బహుకాలపు అభ్యాసమే బహుకాలపు ప్రాప్తికి ఆధారము అని బాప్ దాదా ముందు కూడా సూచననిచ్చారు. అంతిమంలో అయిపోతాములే అని ఆలోచించకూడదు. అయిపోతుంది అని కాదు, అవ్వాల్సిందే. ఎందుకని?
స్వరాజ్యం యొక్క అధికారం ఏదైతే ఉందో అది బహుకాలపు అభ్యాసంగా ఉండాలి. ఒకవేళ ఒక్క జన్మలోనే అధికారిగా అవ్వలేకపోతే, ఆధీనులుగా అవుతే అనేక జన్మలలో ఎలా అవుతారు? కనుకనే ఇప్పుడు సమయ వేగం తీవ్ర గతితో వెళుతూ ఉంది. పిల్లలందరికీ కేవలం పురుషార్థిగా అవ్వద్దు, కానీ తీవ్ర పురుషార్థీలుగా అయ్యి పురుషార్థపు ప్రాలబ్ధాన్ని ఇప్పుడు బహుకాలం నుండే అనుభవం చెయ్యాలి అని బాప్ దాదా నలువైపులా ఉన్న పిల్లలందరికీ పదే పదే ఈ సూచనని ఇస్తున్నారు. తీవ్ర పురుషార్థుల లక్షణాలు బాప్ దాదా ముందు కూడా వినిపించారు. తీవ్ర పురుషార్థి సదా మాస్టర్ దాతగా ఉంటారు. లేవతగా అంటే తీసుకునే వారిగా కాకుండా దేవతగా ఉంటారు. ఇచ్చేవారు. ఇది ఉంటే నా పురుషార్థం ఉంటుంది. వీరు చేస్తే నేను కూడా చేస్తాను, వీరు మారితే నేను కూడా మారతాను అని వీరు మారాలి, వీరు చెయ్యాలి అని అనుకోవటం దాతాతనపు గుర్తులు కావు. ఎవరు చేసినా చెయ్యకపోయినా బాప్ దాదా సమానంగా నేను చేస్తాను అని అనుకోవాలి. బ్రహ్మా బాబా సమానంగా కూడా చెయ్యాలి అని అనుకోవాలి. సాకారంలో కూడా చూశారు. పిల్లలు చేస్తే నేను చేస్తాను అని వారు ఎప్పుడూ అనలేదు. నేను చేసి పిల్లలతో చేయిస్తాను అని అనేవారు. తీవ్ర పురుషార్థానికి చెందిన రెండవ లక్షణం సదా నిర్మాణం. కార్యం చేస్తూ కూడా నిర్మాణం. నిర్మాణము మరియు నిర్మాణము రెండింటి బ్యాలెన్స్ కావాలి. ఎందుకంటే నిర్మాణులుగా అయ్యి కార్యం చెయ్యటం వలన సర్వుల ద్వారా మనస్సు పూర్వకమైన స్నేహము మరియు ఆశీర్వాదాలు లభిస్తాయి. నిర్మాణులు అనగా సేవా క్షేత్రంలో ఈ రోజుల్లో పిల్లలందరూ మంచి ఉల్లాస ఉత్సాహాలతో కొత్త కొత్త ప్లాన్లను తయారు చేస్తున్నారు అన్న దానిని బాప్ దాదా చూశారు. ఇందుకు బాప్ దాదా నలువైపులా ఉన్న పిల్లలకు అభినందనలు ఇస్తున్నారు. బాప్ దాదా వద్దకు నిర్మాణమునకు చెందిన, సేవకు చెందిన చాలా మంచి మంచి ప్లాన్లు వచ్చాయి. నిర్మాణ కార్యమైతే చాలా మంచిగా ఉంది, కానీ సేవా కార్యంలో ఎంత ఉల్లాస ఉత్సాహాలు ఉన్నాయో అంతగా ఒకవేళ నమ్రత స్థితిలో బ్యాలెన్స్ ఉన్నట్లయితే నిర్మాణము అనగా సేవా కార్యంలో సఫలత ఇంకా ఎక్కువగా ప్రత్యక్ష రూపంలో కనిపించగలదు. నమ్రత స్వభావము, నిర్మాణ మాటలు మరియు నిర్మాణ స్థితి ద్వారా సంబంధ సంపర్కంలోకి రావాలి అని బాప్ దాదా ముందు కూడా వినిపించారు. దేవతల నోటి నుండి వచ్చే మాటలు వజ్రాలు, ముత్యాల వంటి అమూల్యమైనవి.
అని దేవతల గురించి మహిమ చేస్తారు. కానీ ఇది బ్రాహ్మణుల మహిమ. నిర్మలమైన మాట, నిర్మలమైన స్వభావం ఉంది. ఇది ఈ సీజన్ యొక్క చివరి టర్న్ కదా. రిజల్టును చూపించాలి కదా. నిర్మల వాణి, నిర్మాణ స్థితి, వీటిలో ఇప్పుడు అటెన్షన్ కావాలి అన్న దానిని బాప్ దాదా చూశారు. ఖజానాలకు చెందిన 3 ఖాతాలను జమ చేసుకోండి అని బాప్ దాదా ముందు తెలిపి ఉన్నారు. మరి రిజల్టులో ఏం చూశారు? 3 ఖాతాలు ఏవి? అవైతే గుర్తుండి ఉంటాయి కదా. అయినా కానీ మరలా రివైజ్ చేస్తున్నాను. మొదటిది మీ పురుషార్థం ద్వారా జమా ఖాతాను పెంచుకోవాలి. 2 సదా స్వయం కూడా సంతుష్టంగా ఉండాలి మరియు ఇతరులను కూడా సంతుష్టం చెయ్యాలి. భిన్న భిన్న సంస్కారాల గురించి తెలుసుకొని కూడా సంతుష్టంగా ఉండాలి మరియు సంతుష్టంగా చెయ్యాలి. దీని వలన ఆశీర్వాదాల ఖాతా జమ అవుతుంది. ఒకవేళ ఏ కారణంగానైనా సంతుష్టంగా చెయ్యటంలో లోపం ఉన్నట్లయితే పుణ్య ఖాతాలో జమ అవ్వదు. సంతుష్టత పుణ్యానికి తాళం చెవి వంటిది. సంతుష్టంగా ఉన్నా, సంతుష్టంగా చేసినా జమ అవుతుంది. 3 సేవలో కూడా సదా నిస్వార్థము, నేను అన్న భావం ఉండకూడదు. నేను చేశాను, నాకు కావాలి, ఈ నేను మరియు నాది అనేవి సేవలో వస్తే అక్కడ పుణ్య ఖాతా జమ అవ్వదు. అనుభవజ్ఞులు, నాది అన్న భావం రాయల్ రూపానికి చెందిన మేరా పనులు చాలానే ఉంటాయి. రాయల్ రూపంలోని నాది అన్న భావం యొక్క జాబితా సాధారణ మేరా పన్ జాబితా కంటే పెద్దది. కనుక ఎక్కడ నేను మరియు నాది అన్న స్వార్థ భావం వస్తుందో, నిస్వార్థ భావం ఉండదో, అక్కడ పుణ్య ఖాతా తక్కువగా జమ అవుతుంది. మేరే పన్, నాది అన్న భావం యొక్క లిస్ట్ మరొకసారి ఎప్పుడైనా వినిపిస్తాను. అది చాలా పెద్ద లిస్టు, చాలా సూక్ష్మమైనది. అందరూ తమ పురుషార్థం ద్వారా యథాశక్తి తమ తమ ఖాతాను జమ చేసుకుంటున్నారు అన్న దానిని బాప్ దాదా చూశారు. కానీ ఆశీర్వాదాల ఖాతా మరియు పుణ్య ఖాతాలను ఇప్పుడు నింపుకునే అవసరం ఉంది. కనుక 3 ఖాతాలను జమ చేసుకునే విషయంలో అటెన్షన్ ఉంచుకోవాలి. వెరైటీ సంస్కారాలు ఇప్పుడు కూడా కనిపిస్తాయి. అందరి సంస్కారాలు ఇప్పుడు సంపన్నంగా అవ్వలేదు. కానీ మనపై ఇతరుల బలహీన స్వభావాల, బలహీన సంస్కారాల ప్రభావం పడకూడదు. నేను మాస్టర్ సర్వశక్తివంతుడిని. బలహీన సంస్కారాలు ఉన్నవారు శక్తివంతులుగా ఉండరు. మాస్టర్ సర్వశక్తివంతుడునైన నాపై బలహీన సంస్కారాల ప్రభావం పడకూడదు.
బాప్ దాదా ఛత్రఛాయలో ఉండటం రక్షణకు సాధనం. బాప్ దాదాతో కంబైన్డ్ గా ఉండాలి. శ్రీమతం అనేది ఛత్రఛాయ. స్వయం కోసం ప్రతి ఒక్కరూ సంకల్పాలు, మాటలు, సంబంధ సంపర్కాలు, కర్మలు అన్నింటిలో నవీనతను తీసుకువచ్చే ప్లాన్ ని తయారు చెయ్యాల్సిందే అని ఈరోజు బాప్ దాదా చెప్తున్నారు. ఏ నవీనతను తీసుకువచ్చారు అని బాప్ దాదా ముందు రిజల్ట్ ను చూస్తారు. పాత సంస్కారాలను దృఢ సంకల్పంతో పరివర్తన చేసుకున్నారా అన్న ఈ రిజల్ట్ ను ముందు చూస్తారు. ఏమి ఆలోచిస్తున్నారు? ఇలా చేస్తారా, చేస్తారా, చేస్తాము, చేస్తాము అని అనేవారు చేతులెత్తండి. అచ్చ, చేస్తారా లేక ఇతరులను చూస్తారా? ఏం చేస్తారు? ఇతరులను చూడకూడదు, బాప్ దాదాని చూడాలి. మీ పెద్ద దాదీని చూడాలి. ఎంతటి అతీతమైన మరియు ప్రియమైన స్థితి! ఒకవేళ ఎవరికైనా నాది, నేను అనే అభిమానం నుండి అతీతంగా ఉన్న వారిని చూడాలి అనిపిస్తే మీ బాప్ దాదా యొక్క హృదయ సింహాసనమైన దాదీని చూడండి అని బాప్ దాదా అంటారు. మొత్తం జీవితమంతా హద్దు, నాది, హద్దు, నేను అన్న అభిమానం నుండి అతీతంగా ఉన్నారు. అందుకు రిజల్ట్ అనారోగ్యం ఎంత ఉన్నా కానీ దుఃఖము, బాధల నుండి అతీతంగా ఉన్నారు. ఒక్కటే మాట పక్కాగా ఉండేది, దాది ఏదైనా బాధగా ఉందా? దాది ఏమైనా అవుతుందా అని ఎవరైనా అడిగితే ఏం సమాధానం లభించేది? ఏమీ లేదు అని అనేవారు. ఎందుకంటే నిస్వార్థత మరియు గొప్ప హృదయం అన్నింటినీ ఇముడ్చుకునేవారు. సర్వులకు ప్రియమైన వారు అన్న దీని ప్రాక్టికల్ గుర్తుని చూస్తున్నారు. బ్రహ్మ బాబా గురించి చెప్పినప్పుడు వారిలో అయితే బాబా ఉండేవారు కదా అని అనేవారు. కానీ దాది అయితే మీతో పాటు ప్రభు పాలనలో ఉన్నారు, చదువులో ఉన్నారు, సేవా సహచరినిగా ఉన్నారు. ఒక్కరు అలా నిస్వార్థంగా తయారు కాగలిగినప్పుడు మీరందరూ అలా అవ్వలేరా? అవ్వగలరు కదా. అలా తయారయ్యే వారు మీరే అన్నది బాప్ దాదాకు నిశ్చయముంది. ఎన్నిసార్లు అలా అయ్యారు గుర్తుందా? అనేక కల్పాలు బాబా సమానంగా తయారయ్యారు. మరియు ఇప్పుడు కూడా మీరే అలా తయారవుతారు. ఈ ఉత్సాహంతో, ఉల్లాసంతో ఎగురుతూ ఉండండి. బాబాకు మీపై నిశ్చయం ఉన్నప్పుడు మీరు కూడా స్వయంలో సదా నిశ్చయ బుద్ధి కలిగి ఉండాలి. అవ్వాల్సిందే అన్న నిశ్చయ బుద్ధి కలవారిగా అయ్యి ఎగురుతూ వెళ్ళండి. బాబాపై మీకు ప్రేమ ఉంది. ప్రేమ 100% కంటే కూడా ఎక్కువ ఉంది.
ఇది నిజమే కదా. ఇక్కడ ఎవరైతే కూర్చొని ఉన్నారో లేక తమ తమ స్థానాలలో ఎవరైతే వింటున్నారో చూస్తున్నారో వారందరూ కూడా మాకు బాబాపై 100% ప్రేమ ఉంది అని భావిస్తున్నారా? వారు చేతులెత్తండి. 100% ఉందా? అందరూ చేతులెత్తారు. అచ్చ, వెనక ఉన్నవారు బాగా పైకి చేతులెత్తండి, చేతులూపండి. ఈరోజు 22,000 మంది కంటే ఎక్కువ సోదరీ సోదరులు చేరుకున్నారు. ఇందులో అయితే అందరూ చేతులెత్తారు. మరి ప్రేమకి గుర్తు సమానంగా అవ్వటం. ఎవరిపైనైతే ప్రేమ ఉంటుందో వారిలాగా మాట్లాడటం, వారిలాగా నడవటం, వారిలాగా సంబంధ సంపర్కాలను నిర్వర్తించటం, ఇదే ప్రేమకి గుర్తు. ఇప్పుడు ఒక్క క్షణంలో కంట్రోలింగ్ పవర్ మరియు రూలింగ్ పవర్ల సంస్కారాన్ని ప్రత్యక్షంలోకి తీసుకువచ్చి స్వరాజ్యం అనే సీటుపై క్షణంలో సెట్ అయ్యి కూర్చోగలరా? దీనిని బాప్ దాదా ఇప్పుడిప్పుడే చూడాలి అనుకుంటున్నారు. 2-3 నిమిషాల కోసం ఒక్క క్షణంలో రాజ్య అధికారి సీటుపై సెట్ అయిపోండి. అచ్చ, నలువైపులా ఉన్న పిల్లల ప్రియ స్మృతులతో కూడిన లెటర్లు, అలాగే సైన్స్ సాధనాల ద్వారా ఎవరైతే ప్రియ స్మృతులను పంపారో అవన్నీ బాప్ దాదా వద్దకు చేరుకున్నాయి. తమ మనస్సు సమాచారాన్ని కూడా చాలా మంది పిల్లలు వ్రాశారు. ఆత్మిక సంభాషణలో కూడా వినిపిస్తారు. సదా సత్యమైన హృదయం ఉన్న వారిని చూసి సాహెబ్ అంటే బాబా సంతోషిస్తారు అని బాప్ దాదా ఆ పిల్లలందరికీ బదులు సమాధానాన్ని ఇస్తున్నారు. మనస్సుకు బాగా ప్రియమైన అటువంటి విశేష ఆత్మల కోసం మనస్సు పూర్వకమైన ఆశీర్వాదాలు. సమాచారాలను ఇచ్చిన నలువైపులా ఉన్న వారికి మంచి మంచి ఉల్లాస ఉత్సాహాలతో ప్లాన్లను తయారు చేసిన వారందరికీ బాప్ దాదా అభినందనలను కూడా ఇస్తున్నారు. వరదానం కూడా ఇస్తున్నారు. ఉన్నతిని చెందుతూ ఉండండి, ఉన్నతి చేయిస్తూ ఉండండి. అచ్చ, నలువైపులా ఉన్న బాప్ దాదా పిల్లలు కోట్లల్లో కొద్ది మంది, ఆ కొద్ది మందిలో కూడా కొద్ది మంది అయిన శ్రేష్ఠ భాగ్యవంతులైన పిల్లలకు బాప్ దాదా యొక్క విశేష ప్రియ స్మృతులు. బాప్ దాదా పిల్లలందరి ధైర్యము మరియు ఉల్లాస ఉత్సాహాలకు శుభాకాంక్షలను ఇస్తున్నారు. ముందు ముందు తీవ్ర పురుషార్థిగా అయ్యేందుకు, సమానతను ఉంచుకునేందుకు కోటాను కోట్ల రెట్లు ఆశీర్వాదాలను కూడా ఇస్తున్నారు. అందరి భాగ్య సితార సదా మెరుస్తూ ఉండాలి. ఇతరుల భాగ్యాన్ని తయారు చేస్తూ ఉండాలి. ఇందుకు కూడా ఆశీర్వాదాలనిస్తున్నారు. నలువైపులా ఉన్న పిల్లలు తమ తమ స్థానాలలో వింటున్నారు కూడా, చూస్తున్నారు కూడా.
బాబ్దాదా కూడా నలువైపుల దూర దూరాలలో కూర్చొని ఉన్న పిల్లలందర్నీ చూసి చాలా సంతోషపడుతున్నారు. చూస్తూ ఉండండి మరియు మధుబనపు శోభను సదా పెంచుతూ ఉండండి. పిల్లలందరికీ మనస్సు పూర్వకమైన ఆశీర్వాదాలతో పాటు నమస్తే. వరదానం: అటెన్షన్ రూపీ నెయ్యి ద్వారా ఆత్మిక స్వరూపపు సితారాలోని మెరుపుని పెంచే ఆకర్షణ మూర్త భవ. తండ్రి ద్వారా జ్ఞానం ద్వారా ఆత్మిక స్వరూపపు సితార మెరిసినట్లయితే అది ఇక ఆరిపోలేదు. కానీ మెరుపు శాతం తక్కువ ఎక్కువ అవ్వచ్చు. ఈ సితార సదా మెరుస్తూ అందరినీ ఎప్పుడు ఆకర్షిస్తుందంటే ఎప్పుడైతే ప్రతిరోజు అమృత వేళ అటెన్షన్ అనే నెయ్యిని వేస్తూ ఉంటారో అప్పుడే ఆకర్షిస్తుంది. దీపంలో నెయ్యి వేస్తూ ఉన్నట్లయితే అది ఏ విధంగా ఏకరసంగా వెలుగుతుందో అలా సంపూర్ణ అటెన్షన్ ని ఇవ్వటము అనగా తండ్రి యొక్క సర్వ గుణాలను మరియు శక్తులను స్వయంలో ధారణ చెయ్యటం. ఈ అటెన్షన్ ద్వారా ఆకర్షణ మూర్తులుగా అయిపోతారు. స్లోగన్: అనంతమైన వైరాగ్య వృత్తి ద్వారా సాధన అనే బీజాన్ని ప్రత్యక్షం చెయ్యండి. అవ్యక్త ప్రేరణ పాయింట్: స్వయం కోసం మరియు సర్వుల కోసం మనస్సు ద్వారా యోగ శక్తులను ప్రయోగించండి. యోగ శక్తిని జమ చేసుకునేందుకు కర్మలు మరియు యోగముల బ్యాలెన్సును ఇంకా పెంచండి. యోగం చేస్తూ కూడా యోగానికి చెందిన శక్తిశాలి స్థితి ఉండాలి. ఈ అభ్యాసాన్ని పెంచండి. ఏ విధంగా సేవ కోసం ఇన్వెన్షన్ చేస్తారో అలా ఈ విశేష అనుభవాల అభ్యాసం కోసం సమయాన్ని తీసి మరియు నవీనతను తీసుకొచ్చి అందరి ముందు ఉదాహరణగా అవ్వండి. ఈరోజు నెలలోని 3వ ఆదివారము. రాజయోగి తపస్వి సోదరి సోదరులందరూ కూడా సాయంత్రం 6:30 నుండి 7:30 వరకు విశేష యోగ అభ్యాసం చెయ్యాలి. యోగం చేసే సమయంలో మాస్టర్ సర్వశక్తివాన్ యొక్క శక్తిశాలి స్వరూపంలో స్థితులై ప్రకృతి సహితంగా సర్వాత్మలకు పవిత్రత కిరణాలనివ్వండి. సతో ప్రధానంగా తయారు చేసి సేవ చెయ్యండి. ఓం శాంతి.